బైబిల్ గ్రంథంలో చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల నేను ఆపేక్షతో ఎదురు చూస్తా ఉన్నాను. ఇక చాలు, ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? దైవజనుడైన పౌలు ఒక మాట చెబుతూ ఉన్నాడు. సంఘానికి ఒక ఉత్తరం రాస్తా. ఆ ఉత్తరం రాస్తూ తన గుండెల్లో నుంచి వచ్చిన ఒక మాట ఏమంటున్నాడంటే, సంఘమా, మనం కడవరి దినాల్లో ఉన్నాం, చివరి గడియల్లో మనం ఉన్నాం. అయితే ఈ చివరి గడియల్లో నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? మనుషులకు ఇష్టం వచ్చినట్టుగా కాదు నువ్వు బ్రతకాల్సింది, లోకము కోరుకున్నట్టుగా కాదు నువ్వు ఉండాల్సింది, లోక సంబంధమైన అనుభవాలు నిన్ను మెచ్చుకునేటట్లు కాదు నీ కుటుంబం కట్టబడాల్సింది. నీవు, నీ పిల్లలైనా, నీ కుటుంబమైనా ఎలా ఉండాలంటే మన దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. బ్రతికి ఉన్నా చచ్చినా మనం దేవునికి ఇష్టలుగానే బ్రతకాలి, దేవునికి ఇష్టలుగానే మనం చావాలి. ఈ అనుభవం కలిగి మనం నడిపించబడాలి అని దైవజనుడు ఈ మాట మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ పూట మీకు చాలా విషయాలు చెప్పాలని నేను సిద్ధపరచుకున్నాను. కానీ ఈరోజు ఉదయకాలం నాకు దేవుడు ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరాంతంలో మనం ఉన్నాం. సంవత్సరం అంతా నువ్వు ఎవరికి ఇష్టడిగా బ్రతికావో ఒకసారి ఆలోచన చెయ్యి. నీ కులము నచ్చినట్టుగా నువ్వు బ్రతికావా? నీ బంధువులకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావా? నీ కుటుంబీకులకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించావా? లోకానికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడిపించబడ్డావా? లేకపోతే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు నడిపించబడ్డావా? సంవత్సరాంతంలో ఒకసారి పరీక్షించుకో. ఈ సంవత్సరం అంతా ఎవరిష్టానుసారంగా నేను బ్రతికాను? ఈ సంవత్సరాంతంలో నువ్వు తీర్మానం చేసుకొని నా దేవునికి నువ్వు ఇష్టడిగా బ్రతకగలిగితే, నా దేవునికి ఇష్టడిగా నువ్వు నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలిగితే, నా దేవుడు నీ చరిత్రను ఆశీర్వాదకరంగా నా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయనకిష్టులుగా ఎందుకు బ్రతకమంటున్నానంటే, ఆయనకిష్టులైన వారికి ఆయన సింహాసనం వేస్తాడు. ఆయనకిష్టులైన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయనకిష్టులైన వారిని ఆయన మేలు చేస్తాడు. అవునా కాదా? నా మాటలు అర్థమవుతున్నాయా? మనకిష్టమైన వారికే పెడతామా, లేకపోతే నచ్చని వాళ్ళకి పెడతామా? మన కుటుంబాల్లో కూడా కొంచెం చూడండి. గిన్నెలు గోడలు దాటిపోతూ ఉంటాయి. ఆ చివరి గోడకి ఈ మధ్యలో ఉన్న గోడ ఎందుకు పోలేదు ఆ ఇంట్లోకి గిన్నె? వాళ్ళు నాకు ఇష్టం లేదండి, అదిగో ఆ ఇంటి చివరి ఉంది ఒక ఆమె నాకు ఇష్టం, అందుకని మా ఇంట్లో నుంచి సప్లై పోతా ఉంది. కారణం ఏమిటంటే ఇష్టలుగా ఉన్నారు కాబట్టి. మనకిష్టమైన వారికే మనం సహాయం చేస్తాం, మనకిష్టమైన వారినే మనం ఆదుకుంటాం. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికే ఈ ఆలోచన అంటే జీవము కలిగిన దేవుడండి. ఆయనకి ఇష్టడుగా నువ్వు బ్రతికితే ఆయనకున్నదంతా నీకు పెట్టడా? పెట్టడా? హల్లెలూయా. గత రాత్రి మనం వాక్యం విన్నాం, మనము దేవుణ్ణి ప్రేమించాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట నేను అంటాను, ఆయన నిన్ను ప్రేమించేటట్లు నీ జీవితం ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించేటట్లు ఉండాలి. ఎప్పుడైతే ఆయన నిన్ను ప్రేమిస్తాడో, ప్రేమించే వారి కొరకు ప్రాణం పెడతాడు ఆయన. ఏమండి, ప్రాణమే పెడితే ఆఫ్టర్ ఆల్ నీ అప్పు ఎంత, నీ రోగం ఎంత, నీ సమస్య ఎంత, నీ స్థితిగతులు ఎంత? అందుకే నేను అంటాను, నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఆయనకిష్టుడిగా నువ్వు అడుగు పెట్టాలా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనకిష్టులైన వారిని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఒకసారి చక్కగా దేవుని వాక్యాన్ని బోధించి ఆయన కొంతమందిని నాకు శిష్యులుగా చేసుకోవాలని ఆలోచన చేసి రాత్రంతా ప్రార్థన చేశాడట. రాత్రంతా ప్రార్థన చేసి అందరిని సమకూర్చి ఒక కొండ ఎక్కి ఆయనకి ఇష్టలైన వారిని పిలుస్తూ ఉన్నాడట. చదవండి ఆ మాట. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఇక చాలు, నేను చెప్తాను.
ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడట. ఏమండి, లోకాన్ని ఎంతో ప్రేమించాడు, లోకంలో ఉన్న మనల్ని కూడా ప్రేమించాడు. నేనేమంటానంటే ఆయన మరి ఎక్కువగా నిన్ను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన మరి ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడు? ఆయనకిష్టులైన వారిని ప్రేమిస్తాడు. ఆయనకిష్టులైన వారిని ఏం చేస్తాడంటే ఆయన యొద్దకు సమకూర్చుకుంటున్నాడట. దగ్గరికి సమకూర్చుకుంటున్నాడు. ఏమండి, ఆయన దగ్గరగా సమకూర్చుకొని ఏం చేస్తున్నాడు? వాళ్ళకు ఒక అధికారం వేస్తున్నాడు. రోగాలపైన వారికి ఒక అధికారం, సమస్యలపైన వారికి ఒక అధికారం, చీకటి శక్తులపైన వారికి ఒక అధికారం, భూమిని తలకిందులు చేయగలగల శక్తిని వారికి ఇచ్చి వారికి ఒక అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ 12 మంది ద్వారానే ఈరోజు ప్రపంచము తలకిందులయ్యే కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. ఏది వారి ఎదుట నిలబడలేకుండా పోయిందండి. ఎంత పెద్ద రోగమైనా ఆఖరికి నేను అంటాను, మరణము కూడా వారి ఎదుట నిలబడలేకుండా పోయింది. వారి వస్త్రపు చెంగు తగులితేనే ఘనకార్యాలు జరుగుతూ ఉన్నాయి. వారి నీడబడితేనే రోగులు స్వస్థతలు అవుతూ ఉన్నారు. ఎంత గొప్ప అధికారం! ఒకసారి ఆలోచించి, ఆయనకిష్టులుగా ఉన్నవారిని ఆయన అధికారులుగా మారుస్తాడు, బానిసలుగా చెయ్యడు. ఈరోజు నువ్వు దేనికి బానిసయ్యావో, ఏ సమస్యకు నువ్వు బానిసై లోబడిపోయావో, ఏదైతే నిన్ను ఏలుబడి చేస్తుందో, ఈ సంవత్సరంలో మనల్ని ఎన్నిసార్లు రోగం ఏలుబడి చేసింది, ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు పేదరికం నిన్ను ఏలుబడి చేసిందండి. పేదరికం, సమస్యలు నిన్ను ఎన్నిసార్లు వేధించాయి. ఆ సమస్యలకు తట్టుకోలేక కొన్నిసార్లు అసలు దేవుడు ఉన్నాడా అని ఆలోచన కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సమస్యలు తట్టుకోలేక కొన్నిసార్లు అసలు ఈ దేవుణ్ణి విడిచిపెట్టి చచ్చిపోతే మంచిది కదా అని ఆలోచన చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను అంటాను, రానున్న సంవత్సరంలో ఈ పరిస్థితి నీకు రాకూడదు. అలా రాకుండా నువ్వు బ్రతకాలంటే దేవునికి ఇష్టడిగా నువ్వు భూమి మీద బ్రతకాలి. దేవునికి ఇష్టడిగా నువ్వు నూతన సంవత్సరాలు అడుగు పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టడిగా నువ్వు నూతన సంవత్సరాలు అడుగు పెడతావో, నీ ప్రతి పరిస్థితి పైన నా దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. సమస్యలను నువ్వు శాసించాలి. అర్థమైందా? రోగాలను నువ్వు ఏలుబడి చేయాలి, అది నిన్ను ఏలుబడి చేయకూడదు. సమస్యలు నిన్ను ఏలుబడి చేయకూడదు, ఇబ్బందులు నిన్ను ఏలుబడి చేయకూడదు, ఆర్థిక వ్యవస్థ నిన్ను ఏలుబడి చేయకూడదు. నీవే పరిస్థితులను ఏలుబడి చేసేటట్లు ప్రభు చేయాలి. ఎందుకు చేయాలనంటే ప్రారంభపు మనిషిని కూడా దేవుడు అదే చేశాడు. ఆదామును సృష్టించి లోకమంతటి మీద ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడట. ఎవరికి? ఆదాముకి. ప్రతి దాని మీద, పులుల మీద, సింహాల మీద, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. కానీ మన ఆదాము ఏం చేశాడంటే అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సింహానికి వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన, ఆఖరికి కప్పొచ్చిన కూడా భయపడతా ఉన్నాడు. అర్థమవుతుంది నా మాటలు? సమస్యలకు ఎందుకు ఇతను లోబడిపోయాడంటే దేవునికి ఇష్టడుగా ఉండలేక పడిపోయాడు. సాతాను ఇష్టం చేసి దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయాడు. అందుకే నేను చెప్పదలిచిన మాట, ఈ సంవత్సరాంతంలో మీరు దేవునికి ఇష్టలుగా మీరు బ్రతకాలి. ఆయనకి ఇష్టలుగా బతికితే, ఈ మధ్యకాలంలో మనం ప్రతిసారి ఆ మాట విన్నాం, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద ఏంటంట? ప్రతి విషయంలో సమాధానం, ప్రతి విషయంలో సంతోషం, ప్రతి విషయంలో ఆరోగ్యం, ప్రతి విషయంలో ఆనందం. ఈ ఆనందకరమైన జీవితం నూతన సంవత్సరంలో నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. ఎన్నో కన్యల చేత, ఎన్నో వేదనల చేత మనం ఇప్పటి వరకు కొట్టుమిట్లాడుతూ మన కుటుంబాలను ఏం చేసామో తెలుసా? నడిపించుకుంటూ వచ్చాం. సమస్యల ద్వారా, పోరాటాల ద్వారా, ఎన్నో పోరాటాలు కొట్టుమిట్టుకోడుకుంటూ సత్తా బతుకుతా ఇంత దూరం వచ్చాం. నేను అంటాను, నీవు బ్రతుకు దినములన్నిట నువ్వు నెమ్మదిగా సంతోషంగా బ్రతకాలి. హల్లెలూయా. అలా నువ్వు బ్రతకాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే దేవునికి ఇష్టడిగా నువ్వు బ్రతకాలి. ఆయనకి ఇష్టడిగా బ్రతకపోతే ఏమవుద్ది? ఒక మాట చూపిస్తాను. ఆయనకి ఇష్టడిగా బ్రతకపోతే ఏమవుద్దంటే, ఒక మాట చదవండి. మీకు అదే కొరంథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడ్డారు. ఇక చాలు. చాలామంది ఈ రోజు వరకు సజీవులుగా లేరు. చాలామంది ఈ రోజు వరకు బ్రతికిన స్థితిలో లేరు. అంటే దాని అర్థం ఏమిటంటే మనుషులు బ్రతికే ఉన్నారు, కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే మృతమైపోయిన అనుభవాలు. కొంతమంది చూడండి,
ఏమో బాగున్నావా అంటే ఏం బాగుంటాంలేండి, బతికిన ఏం ఉపయోగం. బ్రతుకుతూ ఉన్నా కానీ చచ్చిన స్థితి. ఎందుకు వారి జీవితంలో ప్రతిదీ మృతమైపోయిన అనుభవంలోనికి పోయిందంటే దేవునికి వారు ఇష్టడుగా బ్రతక్క. నేను అంటాను, నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతుకు. నీ కుటుంబ వ్యవస్థను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల జీవితాలను నా దేవుడు జీవముతో నింపి నిన్ను నడిపిస్తాడు. నీ బ్రతుకు ఒక బ్రతుకుగా నా దేవుడు మారుస్తాడు. నీవు బ్రతికే ఒక బ్రతుకుగా మారుస్తాడు. చస్తా బ్రతకూడదు మనం. చస్తా బ్రతికే దానికంటే చచ్చేది మేలు అంటారు కొంతమంది. బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు, ప్రసంగి గ్రంథం అంటాడు, 100 సంవత్సరాలు బ్రతికినా, 100 మంది కొడుకులను కొనినా నా జీవితంలో సంతోషం లేకపోతే నేను బతికేవుడికి ఉపయోగం, పెండంలో చచ్చిపోతే మంచిది కదా అంటాడు. పడిపోయిన పెండంగతే మేలు కదా. సంతోషము లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, నీ జీవితంలో నెమ్మది పొందుకోకుండా చస్తూ బ్రతకూడదు. ఒకసారి ఆలోచించే, ఈ సంవత్సరం ఎట్లా బ్రతికావు నువ్వు? ఆ పరిస్థితి నీ వెంట నూతన సంవత్సరంలో రాకూడదు. అలా నువ్వు నీ జీవితంలో అలా పరిస్థితి రాకుండా ఉండాలంటే నీవు చేయాల్సిన పని ఆయనకిష్టుడిగా బ్రతకాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గడియ నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఇంతకు నేను కోరుకున్న ప్రియుడికి ఇష్టగా ఉన్నానా లేదా అని కాదు నువ్వు కోరుకోవాల్సింది, నా దేవునికి నేను ఇష్టడిగా ఉన్నానా లేదా, నా ప్రభువుకు నేను సంతోషపరిచే వ్యక్తిగా నేను ఉన్నానా లేదా. ఇది అనువనువున నువ్వు గుర్తుపట్టి నడిపించబడగలిగితే నీ జీవితం ఎలా ఉంటుందంటే ఆనంద పర్వాలతో నడిపించబడతా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో నేను ఒక ఆయన చదివా, ఆయనంట శుభ్రంగా సారాయి తాగి కింద పడి దొల్లాడితే ఏమంటాడు తెలుసా? అబ్బా, నడి సముద్రంలో వాడలో తేలినట్టే ఉందంటాడు. ఏమంటాడు? కింద పడుతున్నా కానీ, మట్టిలో పడుతున్నా, పందులు వచ్చి ఒక పక్క ముట్టితో తంతున్నా కానీ వాడలో అబ్బా తేలినట్టే ఉంది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక పక్క సమస్య ఉన్నా సమస్యగా లేదో, ఎందుకో లోపల ఉన్న కిక్కును బట్టి. నేనంటాను, మనకు కిక్కు ఉండాలి. ఏ కిక్కు? చెప్పరేటి? యేసయ్య ఇచ్చే ఆనందం ఉండాలి. ఆ ఆనందము, ఆ సమాధానము, ఆ క్షేమం నువ్వు పొందుకుంటే ఈ భూమి మీద నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంత శ్రమ నీ ముందు ఉన్నా శ్రమగా నీకు కనబడదు. శ్రమలో కూడా నువ్వు ఆనందాన్ని చూస్తూ ఉంటావు. ఈ జీవితాన్ని మనం గడపాలి రానున్న సంవత్సరంలో. హల్లెలూయా. ఇలా చేయాలంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరికి? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈ ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఇప్పటికే చాలా విషయాల ద్వారా మీ హృదయాలు దేవునికి అంకితం అయినాయి అనుకుంటున్నాను. చదవండి ఒక మాట. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట రాస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సాధ్యం కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి ఇష్టడుగా మనం బ్రతకాలంటే తెల్లబట్టలు వేసుకుంటే కాదు. దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలంటే పరిచర్య చేస్తే కాదు. దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలంటే కానుక సమృద్ధిగా ఇస్తే కాదు. నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే నీ గుండెల్లో ఒక విశ్వాసం ఉండాలా. హల్లెలూయా. ఇది బయటికి కనబడేది కాదు. అర్థమవుతుందా? ఇది దేవుడికి మాత్రం కనబడుతుంది. మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళకి కనబడుతుంటుంది ఆ అనుభవం. ఈ కడవరి దినాల్లో మనము విశ్వాసంతో నడిపించబడాలండి. విశ్వాసంతో. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు శ్రద్ధగా నా మాటలు వినాలి. తలలు నేలకి ఇద్దు, నా వైపే చూస్తారా 4 మాటలు వినండి. ఈ పూట మీకు చెప్తాను. ఈ వాక్యం కూడా నేనేదో ఆనందంగా 4 మాటలు సంపాదించుకొని రాసుకొని రాలా. నేను ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వేదనతోటి స్థలానికి వచ్చి మాటలు మీకు ప్రకటన చేస్తా ఉన్నాను. ఈ చివరి గడియల్లో మనం దేవునికి అంకితం అవ్వాలి. హల్లెలూయా. నీ జీవితాన్ని బాగు చేసేది, నీ కుటుంబానికి సంతోషం ఇచ్చేది, నీ కుటుంబాన్ని రానున్న సంవత్సరము నీ బ్రతుకు ఒక బ్రతుకుగా బ్రతకనిచ్చేది ఏమిటంటే నీ జీవితంలో ఉన్న విశ్వాసమే. ఏమిటి? విశ్వాసం. ఈ విశ్వాసం ఎలాంటిదంటే మీరు అనుకుంటారు ఆ విశ్వాసమే కదా అనుకుంటారు. పేతురు తన పత్రికలో రాస్తాడు ఈ విశ్వాసం ఎంత విలువైందో. 1వ అధ్యాయం 17వ వాక్యమా? పేతురు మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 7వ వాక్యమా? 7వ వాక్యం చదవండి. అదిగో నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత చదవండి పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత అది మీకు కలగటానికి కారణమవుతూ ఉంది. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఈ విశ్వాసం ఎలాంటిదంటే నూతన సంవత్సరంలో నీకు మెప్పు, మహిమ, ఘనత కలిగేటట్లు చేస్తుంది ఈ విశ్వాసం అంత పవర్ఫుల్ అయింది. ఈ సంవత్సరంలో నువ్వు విశ్వాసము దేవుని సన్నిధిలో ఉంచకనే నీ జీవితంలో ఘనత పొందలేకపోయావు, మెప్పును అనుభవించలేకపోయావు, క్షేమం పొందలేకపోయావు. అయితే ఈ సమయంలోనైనా నువ్వు పోగొట్టుకున్న విశ్వాసాన్ని మరలా దేవుని సన్నిధిలో నువ్వు తీసుకొని ఆ విశ్వాసంతో నువ్వు బ్రతకటం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ విశ్వాసం కూడా ఎలాంటిదంటే అమూల్యమైందట. లోకస్తుడికి బంగారం ఎంత అమూల్యమైందో, నా మాట అర్థమవుతుందా? వజ్రాలు ఎంత అమూల్యమైనయో ఈ విశ్వాసం కూడా అంత అమూల్యమైంది. దీన్ని చక్కగా కాపాడుకోవాలి. చాలామంది దీన్ని కాపాడుకోరు. దేన్ని కాపాడుకుంటారు? దేన్ని కాపాడుకుంటారండి? ఆ మడతబడి చినిగిపోయిన 10 రూపాయల నోటు ఉంది చూడు, ఏం కాపాడినా కాపాడుతుంటారు, దాన్ని కాపాడుతుంటారు. దానికంటే విలువైంది వజ్ర వైడూర్యాల కన్నా, రత్నాల కన్నా విలువైన దేవుడిచ్చిన ఈ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ విశ్వాసమే నీ జీవితాన్ని కాపాడుతుంది. ఈ విశ్వాసమే నీ ఎదుట ఉన్న యోర్దాను ఏకరాశిగా నిలబెడుతుంది. ఈ విశ్వాసమే ఎరికో గోడలు పడిపోయేటట్టు చేస్తుంది. ఈ విశ్వాసమే ఎర్ర సముద్రం ఏకరాశిగా నిలబెడుతుంది. హల్లెలూయా. ఈ విశ్వాసము ద్వారానే నువ్వు రాజ్యాలను జయించగలుగుతావు, శోధనలు జయించగలుగుతావు, సమస్యలను జయించగలుగుతావు. నువ్వు ఈ భూమి మీద ప్రతి సమస్యను జయించి ఆయన సన్నిధిలో మెప్పు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కొంచెం ఆలోచన చేయండి. ఈరోజు నీకు దేవుని పట్ల ఈ విశ్వాసం ఉందా? ఆదివారం చిన్న పని కనబడిందంటే దేవుని మందిరాన్ని కూడా విడిచిపెట్టిపోతున్నావు. నువ్వు ఇంకేం విశ్వాసం? ఏమండి, మనము పేరు పెట్టుకున్న విశ్వాసం కాదు, విశ్వాసం కలిగిన విశ్వాసమై బ్రతకాలి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పేరు పెట్టుకొని బ్రతికే వాళ్ళం కాదు, ఆ పేరుకు తగ్గట్టుగా జీవించే వ్యక్తులమై మనం బ్రతకాలి. విశ్వాసం నీ గుండెల్లో ఉండాలండి. నా దేవుని మందిరానికి వెళ్తే నా దేవుడు నన్ను ఆదుకుంటాడనే విశ్వాసం నీకు ఉండాలి. నా దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఆ పరిచర్యను బట్టి దేవుడు నా కుటుంబాన్ని ఘనపరుస్తాడని నీకు తెలియాలి. నా దేవుని కొరకు ఏదైనా నేను ముందుకు అడుగు వేసి చేయగలిగితే నా దేవుడు నాకు చేస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. మీకు అర్థమవుతుందా? కొంచెం ఆలోచన చెయ్యి. విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థం ఏంటి? నా వైపు చూస్తారేంటండి? మీకు విశ్వాసం అంటే కూడా తెలియనప్పుడు ఇంతకాలం మీరు ఎవరు? నేను నిన్ననే చెప్పా, మీరు విశ్వాసులా పిశాసులా? ఈ మాట అన్నప్పుడల్లా నాకు బాధ ఉంది, కాకపోతే మీకు తెలియాలి. మీరు ఎవరు చెప్పండి? మీరంతా ఎవరు? విశ్వాసం అంటున్నారు. మీరు పిశాసులు అన్నారు, విశ్వాసులు అన్నారు, నాకు వినపట్టల్లా. గట్టిగా చెప్పండి. విశ్వాసులు అంటే ఏముండాలి లోపల? ఈరోజు నేతి బీరకాయని పేరు పెట్టుకున్న దాంట్లో నేతి లేదు. విశ్వాసులు అనబడుతున్న వల్ల విశ్వాసం లేదు. అందుకే మన జీవితంలో నెమ్మది లేదు. దేవుడిచ్చిన సమాధానం పొందుకోవట్లా. దేవుడిచ్చే ఆ ఘనతను మనం అనుభవించలేకపోయాం. దేవుడు చేసే ప్రతి కార్యాన్ని మన జీవితంలో అనుభవించలేకపోయాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, విశ్వాసము ద్వారానే వారు సింహాల నోళ్లను, అగ్ని బాణలు చల్లార్చారు, సింహాల నోళ్లను మూయించారట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయి. నీకు దేవుని పట్ల విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? ఏమండి, విశ్వాసం అంటే ఏంటో నేను చెప్తాను, వినండి. ఇది నిజంగా జరిగిన విషయం. ఓ ప్రాంతంలో ఓ తండ్రి కొడుకు ఉండేవాళ్ళు, మంచి విశ్వాసం కలిగిన వారు. అయితే ఒక రోజున తన కొడుకు హఠాత్తుగా మరణించాడట. ఆ కొడుకు మారు మనసు లేనుడు,
త్రాగుడుకు లోకానికి అలవాటు పడి దేవుని సన్నిధిలో మారు మనసు లేక తండ్రి చెప్పిన మాట వినక తన ఇష్టానుసారంగా జీవించి ఆ మరణకరమైన పడకల్లో పడి ఆ ఇంట్లో చచ్చిపోయాడు. తెల్లవారింది ఆదివారం పూట. ఇప్పుడు ఆరాధనకు వెళ్ళాలా లేకపోతే వీని సమాధి చేసుకోవాలా? ఏమండి, మీరైతే ఆరాధనకు వస్తారా? మీరు ఆరాధనకు వస్తారా? కానీ ఈ తండ్రి ఒక విశ్వాసంతో వెళ్ళాడు ఆరాధనకి. ఏమనో తెలుసా? నేను మొదట దేవుడిని ఆరాధన చేస్తా, ఆ తర్వాతే నా దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేయగలిగిన వాడు అని చెప్పి ఆరాధనకి వెళ్ళాడు. ఆరాధన చేశాడు, దేవుని మహిమపరిచాడు. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారికి చెప్పి మైకి తీసుకొని అందరికి చెప్తున్నాడు, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. నా కుమారుడు ఈరోజు తెల్లవారుజామున చనిపోయాడు. మనమంతా కలిసి వెళ్ళి నా కుమారుడు శవాన్ని అంత్యక్రియలు చేసి వద్దాం, నాతో కూడా మీరు రండి, భూస్థాపన చేద్దామని చెప్పి వాళ్ళందరికీ ప్రకటన చేశాడు. వచ్చేటప్పుడు ఏం చేశాడు తెలుసా? తన కుమారుడు శవాన్ని చాపలో చుట్టి ఒక రూమ్లో పెట్టొచ్చాడు. ఈ విశ్వాసులందరినీ తీసుకొని వెళ్ళి తలుపులు తీశాడు. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే చుట్టబడిన చాప ఉంది, కానీ దాంట్లో శవం లేదు, మనిషి లేడు. అందులో మనిషి లేడు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, మూసిన తలుపులు మూసినట్టేగా ఉన్నాయి. నా కుమారుడు శవం ఏమైపోయిందా అని అటు ఇటు చూస్తా ఉంటే ఆ కుమారుడు ఏం చేశాడు తెలుసా? అల్లంత దూరాన రూమ్లో ఒక మూల కూర్చొని దేవుని వైపు చేతులెత్తి ప్రభుని ఆరాధన చేస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆలోచన చేయండి. తన గుండెల్లో ఒకటి విశ్వాసం, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళి నా ప్రభుని ఆరాధన చేస్తే నా దేవుడు ఎంతటి కార్యమైన చేయగలిగిన వాడు. విశ్వాసము ద్వారానే జరుగుతాయి, విశ్వాసం ద్వారానే జరుగుతాయి. ఈ రోజున విశ్వాసము ద్వారా జరక ఆడిగిపోయి ఆయన నెత్తి మీద చేయబెడితే జరుగుతాయి అనుకోవడం ఇది చాలా భ్రమ. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన ఏదో కాస్త మట్టి పెడితే పిల్లలు పడతారని మట్టి తింటే ఏమవుతుంది? ఈ రోజున విశ్వాసం ఎట్టపోయిందని తెలుసా? ఖర్చు పొలంలోకి పోయింది విశ్వాసం. ఈరోజు విశ్వాసం కొబ్బరి నూనె డబ్బాల్లోకి పోయింది. ఈరోజు విశ్వాసం ఎక్కడికి పోయిందండి విశ్వాసం? నేను అంటాను, నువ్వు అరణ్యంలో కూర్చో విశ్వాసంగా, అరణ్యాన్ని కూడా ఏదైనా వనంగా చేస్తాను నా దేవుడు. హల్లెలూయా, చేస్తాడండి. మీరు విశ్వసించండి. ఇది నేను విని చెప్పట్లా, చదువుకొని చెప్పట్లా, నా జీవితంలో జరిగిందని మీకు చెప్తున్నాను. నిన్న ఉదయమే చెప్పాను మీకు. ఏమని? ఓ తల్లి నాకు కొంత డబ్బు నాకు ఇచ్చి, పాస్టర్ గారు బట్టలు తెచ్చుకోండి అని నాకు కొంత అమౌంట్ నా ఫోన్పేకి చేసింది. నేను ఆలోచన చేశాను, ప్రభా క్యాలెండర్లు ఇంకా రాలేదయ్యా, నేను నీ పని చేస్తా, నా పని నువ్వే చూసుకోవాలని చెప్పా. ఆమె నిన్ననే చెప్పా మీకు, నిన్న ఈ పూట ఇదే సమయంలో మీకు చెప్పా. నాకు నా దేవుడు ఇస్తాడంతే. ఎక్కడికి? నూతన సంవత్సరానికి అంతా ఇచ్చేస్తాడంతే. నాకు ఆ విశ్వాసం ఉంది, నేను దేవుని పని చేస్తున్నా. ఇదే మాట చెప్పా. రాత్రి మన మధ్యకు వచ్చిన దైవజనుడు నిన్నటి రోజున ఒంగోలులో ఒక పార్టీ తరపున సెమీ క్రిస్మస్ జరిగితే ఆ సెమీ క్రిస్మస్కి ఇతను వెళ్ళాడు. ఆ సెమీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, పాస్టర్ గారు మీతో పాటు ఇంకొక బ్రదర్ కూడా ఉంటారు, మీ ఇద్దరికి బట్టలన్నీ తెల్ల బట్టలు ఇచ్చేసాడు. హల్లెలూయా. రాత్రికి వచ్చి ఆ పాస్టర్ గారు ఇదిగో బ్రదరు నీకు కూడా జత ఇచ్చాడు అని చెప్పి ఇచ్చేసిపోయాడు. హల్లెలూయా. నా విశ్వాసం సిగ్గుపరలా. ఇంకా సంవత్సరానికి ఇంకా 3 రోజులు ఉంది. ఏంటి? ఇంకా 3 రోజులు ఉంది. ఎప్పటికైనా దేవుడు మన పరిచర్యలో విశ్వాసం ద్వారానే జరుగుతుంది, కానీ అన్ని ఆధారం చేసుకొని జరిగేది కాదు. ఈ పరిచర్య అయినా, ఈ సంఘమైనా, మీ జీవితంలో కూడా విశ్వాసంతో మీరు అడుగులు వేయండి. దేవుని సన్నిధిలో విశ్వాసంగా జీవించండి. దేవుని పట్ల ఒక విశ్వాసం కలిగి నడిపించబడండి. మీ జీవితంలో పొందుకోలేనిదంటూ ఏది లేదు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. మనుషులకు ఇష్టలుగా బ్రతికాం, ఏం మిగిలిందంటే అప్పులే మిగిలాయి. మనుషులకు ఇష్టలుగా బ్రతికాం, ఏం మిగిలిందంటే అన్ని సమస్యలు మిగిలాయి, ఒంటరిగా మిగిలిపోయావు. ఈ పూట దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. ఒంటరివన్నీ 1000 మంది చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఘనకార్యాలు చేస్తాడు. యేసయ్య ఈ మాట అంటాడు, భూమి మీదికి నేను వచ్చినప్పుడు మనుషులలో నేను విశ్వాసాన్ని కనుగొందునా అంటాడు. అంటే ఏంది అర్థం? ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు ప్రాణం పెట్టి అనేకులు బ్రతికించి విశ్వాసం కలిగేటట్లు చేసి మరలా పోయి వస్తానని చెబుతున్న ఆయన వచ్చినప్పుడు నేను కనుగొంటానా నాకే నమ్మకం లేదన్నాడు. హల్లెలూయా.
ఈ మాట చెప్పింది ఎవరు? వేరే వాళ్ళు కాదు, ప్రాణము పెట్టి అనేకులను విశ్వాసంలోనికి నడిపించిన వ్యక్తే. అంటే ఇప్పుడు మనుషుల విశ్వాసం ఎట్లా పోయింది? మనం బైబిల్లో చాలా చదివితే యేసయ్య ఆ ప్రాంతంలో ఒక్క అద్భుతం కూడా జరగల. ఎందుకు? వాళ్ళ విశ్వాసం లేదు. ఈరోజు నీ జీవితంలో ఏది జరగాలన్నా నీ విశ్వాసాన్ని బట్టి నీకు అవుద్ది. కానీ లేకపోతే ఆల చేయి మంచిది, ఎలా చేయి మంచిది, ఆలు చేస్తే వస్తుంది, వీళ్ళు చేస్తే వస్తుంది. కాదో నేను చెప్తున్నానుగా, ఏది ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి, ఏది చెయ్యాలన్నా దేవుడు చెయ్యాలి. ఒకవేళ వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇస్తే వస్తుందంటే నేను చెప్తాను విను. ఇప్పటిదాకా మీరు వెళ్ళారు, వచ్చిందా? మీరు వెళ్ళారు కాదంటలా, నేను కూడా మిమ్మల్ని ఏమనలా. ఎక్కడ ప్రార్థన ఉంది అన్నా పోతామంటే పోండి అని చెప్పా. ఇప్పటి వరకు నేను ఎక్కడ మిమ్మల్ని ఏ కూడికకు నేను అడ్డు చేయలా. ఎక్కడ ప్రార్థన జరిగినా, స్వస్థత ప్రార్థనలు జరిగినా, ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయన్నా మీరు వెళ్ళండి అని చెప్పాను. ప్రార్థన చేసుకుని వాక్యం విని రండి అని చెప్పాను. ఎక్కడ మిమ్మల్ని ఆటంకపరచలా. ఇంతవరకు మీరు ఇన్ని సంవత్సరాలు వెళ్ళారు, మీరేమైనా పొందుకున్నారా? నేను అంటాను, ఎక్కడికి వెళ్ళినా కాదు, నీ జీవితంలో విశ్వాసం ఉంటే తప్ప దేవుని ద్వారా ఏది నువ్వు పొందుకోలేవు. విశ్వాసం లేకపోతే నువ్వేం పొందుకోలేవు. అందుకే ఈ పూట నేను చెప్పదలిసిన మాట, నీ గుండెల్లో, నీ జీవితంలో దేవుని పట్ల ఒక విశ్వాసం. ఏమండి, నా మాట అర్థమవుతున్నాయా? ఆదివారం పూట ఆడేవుడు అదేదో ఇస్తానని చెప్పి ఆరాధన మానుకొని పోతా ఉన్నావు. నువ్వు విశ్వసించి నా దేవుని మందిరంలోనికి నేను వెళితే నా పని దేవుడు చేస్తాను ఒక విశ్వాసం ఉంది. నువ్వు మందిరంలోకి రా. నా దేవుడికి నా జీవితాన్ని అప్పగిస్తే నా దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడని ఒక విశ్వాసం పెట్టు. నా దేవుని కొరకు నేను ఖర్చు అయిపోతా ఉంటే నా దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తాడనే ఒక విశ్వాసం పెట్టుకో. నా మాట అర్థమవుతున్నాయా? నేనేం గర్వంగా చెప్పుకోవట్లేదు, అతిశయంగా నేను చెప్పుకోవట్లేదు. కానీ నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను, సంతోషంగా అనుభవిస్తున్నాను. నేను నా జీవితంలో ఇంచుమించుగా ఇదిగో ఈ మందిరం కట్టిన కానుంచి ఈ గత నెలలో 1,25,000 రూపాయలు ఇదిగో ఈ పరిచర్యలో మనం వాడుతూ వచ్చాం. ఈ 1,25,000 ఎవరిచ్చారు? సంఘం ఎదుట నేను నిలబడి చెప్తున్నాను, ఎవరిచ్చారు? మన సంఘంలో కూడా పాపం పేదోళ్ళని నేను ఎవరిని చేయి చాపను, మీకు ప్రార్థన చెయ్యండి, దేవుడు సమకూరుస్తాడనే చెప్పాను. మీకు ఎంతవరకు మీకు చేతనైంది చెయ్యండి, లేకపోతే ప్రార్థన చేయండి, దేవుడు చేస్తాడు. మరి 1,25,000 రూపాయలు ఎలా సాధ్యమైంది? నాకున్న ఒక విశ్వాసం. నేను దేవుని కొరకు కష్టపడుతున్నాను, దేవుని కొరకు వచ్చినట్టుగా ఇస్తున్నాను. మీకు తెలుసో లేదో, నేను వచ్చినట్టుగా దేవుని పరిచర్యకే ఖర్చు పెడుతున్నాను. ఏదైనా సరే మీరిచ్చే ఆఖరికి మీరిచ్చే కానుక కూడా ఈ ఫ్లెక్సీల కొరకే ఖర్చు పెట్టా. అర్థమవుతుందా? బట్టలు తీసుకోవటానికి కూడా నేను మనసు పెట్టలేదు. నేను నా ప్రభు పని నేను చేస్తే నా ప్రభు నాకు ఇస్తాడు, అంతే. హల్లెలూయా. నేను చేశాను, నా ప్రభు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. విశ్వసించిన నేను సిగ్గుపడలా, ఇంకా నాకు ధైర్యం కలిగింది. ఆమేన్. ఈ విశ్వాసపు కార్యాలు రానున్న సంవత్సరంలో మన కుటుంబంలో విచ్చలవిడిగా జరుగునుగాక. ఇంకా దేవుడు ఘనకార్యాలు మన కుటుంబంలో జరిగించునుగాక. ఇవన్నీ జరగాలంటే నీ జీవితంలో నీకు విశ్వాసం అనేది ఉండాలి. ఏముండాలి? విశ్వాసం. అప్పుడే దేవుడికి నువ్వు ఇష్టడుగా మారుతావు. ఆయనకి ఇష్టడుగా ఉంటే ఇంకా ఆయన అంత మందే. రెండో మాట చెప్తాను, చదవండి. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం. ఆమె వస్తీకు బదులుగా రాణి అగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నా మాట వినండి, నేను 2 మాటలు చెప్పి ముగించేస్తాను. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఒకటి, విశ్వాసం కలిగి మన జీవితాలను కట్టుకోవాలి. అప్పుడే మనం నూతన సంవత్సరంలో ఏదైనా పొందుకుంటాం. మెప్పు, ఘనత, మహిమ మనం అనుభవిస్తాం. రెండవదిగా, నీ జీవితంలో దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, నేను చెప్తాను. ఇక్కడ రాణి ఎస్తేరు ఉంది, అహష్వేరోషు రాజు ఉన్నాడు. షూషాను కోటలో జరుగుతున్న ఒక సంభవం. షూషాను కోటలో రాణి లేదు, ఏమి లేదు. రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు, పరిపాలన చేసే వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ రాణి లేదు. రాణి లేకపోతే ఎట్లుంటుంది రాజ్యానికి? బోసిపోయినట్టుగా లేదు, ఏదో కొరతగా.
అవునా కదా? ఇప్పుడు చెప్పరేటి? ఇప్పుడు కుటుంబంలో పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, అందరూ ఉన్నారు, కానీ కుటుంబంలో తల్లి లేకపోతే ఎట్టుంటుంది? కొంచెం ఏదో హెల్తీగా ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఆ రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రాణి లేదు. ఆ రాణి కూడా ఎందుకు లేదంటే రాజు మాట వినలేదని తరిమేశాడు. నువ్వు పనికిరావు పన్న కాడది. హల్లెలూయా. ఇప్పుడు రాణి కావాలని ప్రకటన చేశాడు. ఇప్పుడు రాణి కొరకు ఆ సూషాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 120 సంస్థానాల్లో ఉన్నటువంటి ఆ యవన పిల్లలందరినీ సూషాను కోటకు పిలిపించి, రాజుకు ఏ వ్యక్తి అయితే ఇష్టంగా జీవిస్తారో, రాజుకు ఏ వ్యక్తి అయితే ఇష్టంగా కనబడతారో వారు రాణి అయిపోతారని చెప్పారట. హల్లెలూయా. ఇప్పుడు అందరూ యవన కనికలందరూ వచ్చి వాళ్ళందరిని ఏం చేశారంటే ఒక అంతఃపురంలోకి తీసుకెళ్లారు. ఆ అంతఃపురంలో వీళ్ళు ఏం చేయాలి తెలుసా? వీళ్ళు శుభ్రంగా రెడీ అవ్వాలి, రాజుకి ఇష్టమయ్యేటట్టుగా రెడీ అయ్యి రాజు ముందుకెళ్ళి నిలబడితే రాజు ఏ వ్యక్తిని చూసి కోరుకుంటాడో, ఆయనకి ఏ వ్యక్తి అయితే ఇష్టమవుద్దో ఆమె రాణి అయిపోద్ది. హల్లెలూయా. ఇలాంటి సందర్భంలో ఎస్తేరు కూడా వచ్చిందట. ఎస్తేరు కూడా వచ్చింది. అందరూ వాళ్ళకు నచ్చినట్టుగా ఏమి అలంకరించుకుంటా ఉన్నారు. అందరూ అలంకరించుకున్నారు, రాజు దగ్గరికి పోయారు, నిలబడ్డారు. ఒక్కొక్కరు చూస్తేనేమో పోలేరమ్మలే. ఏయమ్మా నిన్న ఇక్కడ కాబట్టి ఏది ఈ పాస్టర్ గారికి తెలిస్తే ఎందుకు వచ్చిన బాధ, వాక్యంలో ఎక్కడ పడితే అక్కడ చెప్తారని మీరు పాస్ చీరలు కట్టుకొని ఆ నెత్తి కూడా సరిగ్గా దూకున్నారో లేదో దాని మీద ఒక కొంగేసుకొని వచ్చి కూర్చొని ఉన్నారు. కొన్ని సంఘాల్లో చూడండి గజ్జల గుర్రాలే. కొన్ని సంఘాల్లో చూస్తే అమ్మోర్తలులే. వీళ్ళు క్రీస్తు బిడ్డలు అనేటట్టు కూడా డౌట్ వస్తుంది. అలాగా ఆ సూషాను కోటలో రాజు దగ్గరకు వచ్చేవాళ్ళు ఏమి వేసుకున్నారు. ఈ కరువు బట్టాడు ఉంటాడు చూసావా, ఏడు కరువు బట్టాడు. ఒక్కసారి వాడికి అన్నీ పెడితే ఎట్టుంటుంది? మొత్తం దీన్ని పొట్టపగిలి చచ్చినట్టుగా ఈ వచ్చి మొత్తం పౌడర్లు పోసి మేకప్లు పోసి, ఏమండి దేవుని బిడ్డలు ఎవరో తెలియట్లా, దయ్యాల బిడ్డలు ఎవరో తెలియట్లా. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి పెళ్ళికి తగినంత వేసుకుంటే ఎట్టుంటుంది? మొత్తం ఉన్న కాడికి వేసుకుంటే భూషమ్మ అయిపోయింది. భూషమ్మ అయిపోయింది. ఇదేంద్రా నాయన భూషమ్మ ఉంది, భూషమ్మలాగుంది పెళ్లి కూతురు అనుకున్నా నేను. మేకప్ ఎక్కువైపోయిందట. అలాగనే వచ్చిన వాళ్ళంతా భయంకరంగా వేసుకొని రాజు దగ్గరికి పోతే రాజుకి ఎవరు నచ్చలా. ఈ రాణి వంతు వచ్చినప్పుడు, ఈ ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చి నిలబడగానే రాజుకు ఎస్తేరు మీద ఇష్టం కలిగిందట. హల్లెలూయా. అదే మనం అక్కడ చదివాం, రాజుకు ఇష్టం కలిగింది. ఈ ఎస్తేరు మీదనే రాజుకు ఇష్టం కలగటానికి కారణం ఏంటి అని అంటే, మిగతా వాళ్ళందరూ వాళ్ళకు నచ్చినట్టుగా అలంకరించుకున్నారు. ఈ ఎస్తేరు మాత్రం హేగే వశముకు అప్పగించబడింది. అంటే అక్కడ ఉన్నటువంటి షండు అనే ఒక అతను ఉంటాడు, అతనికి అప్పగించుకుంది. రాజుకు ఎలాగైతే నేను ఇష్టపడతానో అలాగ నన్ను సిద్ధపరచు అని అప్పగించుకుందట. హల్లెలూయా. అప్పగించుకుంటే షండు ఏం చేశాడు తెలుసా? షండు అంటే సేవకుడు అని అర్థం. రాజుకు ఎలా ఉంటే ఇష్టమో అతనికి తెలుసు. అందుకే అతను అలంకరించిన అలంకరణ గాక ఏ అలంకరణ ఇస్తే కోరుకోలేదట. బైబిల్ గ్రంథంలో రాస్తున్న మాట అదే 2వ అధ్యాయం 15వ వాక్యం, అలాగే 17వ వాక్యంలో చదివితే ఆ మాటలు రాస్తున్నాయి. ఆ 17వ వాక్యం చదువుతారా? ఎస్తేరును ప్రేమించాడు, అతని వలన దయాదాక్ష్యములు పొందింది. ఇప్పుడు 15వ వాక్యం చదవన్నా. రాజు యొద్దకు వెళ్ళుటకు హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరలేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హేగే అలంకరించిన అలంకరణతోటే రాజుకి ఇష్టడిగా మారింది ఆ తల్లి. ఇంతకు ఇప్పుడు రాజు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన దగ్గర మనం ఎట్లా కనబడాలంటే ఆయనకి ఇష్టలుగా కనబడాలి. ఆయనకి ఇష్టలుగా కనబడాలంటే హేగేకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ హేగే ఎవరు అంటే దైవ సేవకుడు. సేవకునికి నువ్వు అప్పగించుకొని, అయ్యా నూతన సంవత్సరంలో నేను దీవించబడాలి, నూతన సంవత్సరంలో నా కుటుంబం కట్టబడాలి, ఏ ఆలోచనతో ఎలా నా జీవితాన్ని కట్టుకుంటే నేను దీవించబడతాను, నన్ను సరిచేయి అని సేవకుడికి అప్పగించుకుంటే, సేవకుడు చెప్పిన మాట కాక మరొక ఆలోచనతో బ్రతకలేదట. హల్లెలూయా. నువ్వు దేవునికి నువ్వు ఇష్టడిగా కనబడి రానున్న సంవత్సరంలో నువ్వు మేలు పొందాలంటే నీ ఆలోచనతో కట్టుకుంటే కాదు నీ జీవితం, నీ తలంపులతో కట్టుకుంటే కాదు,
దైవ సేవకునికి నువ్వు అప్పగించుకొని, అయ్యా ఆ దేవుడికి నేను ఎలా ఉంటే నేను ఆశీర్వదించబడతాను, ఆ దేవుని కొరకు నన్ను సిద్ధపరుచుని అప్పగించుకోవాలట. అప్పగించుకుంటే దైవ సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? అదిగో దేవుడు అనుగ్రహించిన ఈ విలువైన ఆభరణాలు ఉన్నాయే, ఈ వాక్యమైన ఆభరణాలు, వాటిని మీకు ధరింప చేస్తాడు. హల్లెలూయా. అప్పగించుకుంటే మీది చెప్పే డ్యూటీ, మాది ఈయనే డ్యూటీ, ఇంతే కదా అనుకుంటే మాత్రం ఏమీ లేదాడా. ఒక్కసారి ఆలోచించే, దేవుడికి నువ్వు ఇష్టడిగా మారాలనంటే నీ ఆలోచన పని చెయ్యదు. ఈ 2 రోజులు సేవకుడు నిన్ను అలంకరించాలని ఎన్నో మాటలు నీకు బయలుపరిచాడా? ఈ 2 రోజులు ఉపవాస ప్రార్థనలో ఇదిగో దేవునికి నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా బ్రతకాలి అని ఎన్ని మాటలు చెప్పాడు సేవకుడు, చెప్పాడా లేదా? మరి ఈ మాటలన్నిటిని నీ జీవితంలో పెట్టుకొని అలా నువ్వు అడుగు పెట్టగలిగితే నూతన సంవత్సరంలో ఆయనకి ఇష్టడిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఈ చెప్పిన వాక్యాల ప్రకారం మేము బతకం స్వామి అన్నవా, జీవితం ఏం మారదు. వాళ్ళలాగా ఏం చేస్తారు తెలుసా? అదే తప్పగా అర్థమైందా? దేవుడికి మనం ఇష్టలుగా బ్రతకాలి. ఆయన ఎప్పుడైతే మన వైపు చూపి రాజదండాన్ని మన వైపు చూపించాడో రాజ్యానికి రాణులమైపోతాం. హల్లెలూయా. నా మాట అర్థమైంది? రానికి ఏమైనా కొరత ఉంటుందా? ఎప్పుడైతే రాజదండం ఆ వైపు చూపించాడో వెనకాల మాలు వచ్చారట, పని కథలందరూ వచ్చి నిలబడ్డారు. ఇక రాణిని అరచేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నారు అంతఃపురంలోకి. కొంచెం ఆలోచన చేద్దాం. మన జీవితాలు ఎందుకు ఇంతకాలం దీవించబడట్లేదంటే దైవ సేవకుడికి మనం అప్పగించుకోక, వాక్యానికి మనం అప్పగించుకోక. సంవత్సరాంతంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరాంతంలో మీరు దేవునికి అప్పగించుకోండి. మీరు ఏమైనా ఒకవేళ లోపాలు ఉంటే దేవుని సన్నిధిలో దాన్ని సమాధి చెయ్యండి. సమాధి చేయకపోతే అది మీతో పాటు పోదు, మీ కుటుంబీకులకు అది రాబోతుంది ఒక సమస్య. ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే తర్వాత ఏడిస్తే ఉపయోగం లేదు. గత కాలంలో చాలాసార్లు చెప్పా మీకు కొన్ని విషయాలు, కానీ దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. తర్వాత దాని పరిణామాలు మీరు అనుభవించారు. నాకు పని పాట లేకుండా నేను చెప్పట్లే ఈ మాటలు. వేరే వాళ్ళ గురించి నాకు రాలా, మన సంఘంలో ఉన్నవారు కళ్ళకు కట్టినట్టుగా నేను చూశాను, నా కళ్ళతో చూశాను వాళ్ళని. మీ జీవితాలు దేవునికి అప్పగించుకోండి. ఇక్కడ నిలబడి సేవకులుగా మేము ఏం చేస్తున్నామంటే, మేము స్వార్థంగా ఏం కోరుకోవట్లే. మీ ఆస్తులు తెచ్చివ్వండి, మీ బంగారాలు తెచ్చివ్వండి నేను కోరుకోవట్లా. మీ జీవితాలు దేవునికి అప్పగించుకోండి. దేవునికి ఇష్టలుగా మీరు బ్రతకండి. రాబోయే సంవత్సరమైనా మీరు ఒక ఆశీర్వాదకరంగా బ్రతకాలి. హల్లెలూయా. ఇదే నీ కోరుకునేది. కనుక ఎప్పటికైనా ఆలోచన చెయ్యి. ఇప్పటికి కూడా నువ్వు ఆలోచన చేయకుండా నా ఇష్టం అన్నావా, మిమ్మల్ని దేవునికి నేను అప్పగించేశా. ఇందులో నాకు ఏ సంబంధం లేదు. దేవుడు నాకు చెప్పిన బాధ్యత ప్రకారం నేను మీకు ప్రకటన చేశా. మీ జీవితాలు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలనుకుంటున్నారో లేకపోతే మీ ఆలోచన ప్రకారంగా గడపాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. కాబట్టి మీరు సిద్ధపడండి. అందుకే ఈ వాక్యంలో రాసిన మాట ఏమిటంటే, సేవకునికి నువ్వు అప్పగించుకుంటే ఈ సేవకుడు నిన్ను అలంకరిస్తాడు. రాజుకు నచ్చినట్టుగా, యేసయ్యకు నచ్చినట్టుగా, యేసయ్యకు ఎలా బ్రతికితే, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటే, ఎలాగ నీ జీవితాన్ని నడిపించుకుంటే యేసయ్యకి ఇష్టమో సేవకుడికి దేవుడు తెలియజేశాడు. ఈ సేవకుడి ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. అలాగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే 2025లో నా దేవుడు నీ నోటి నిండా నవ్వు పెడతాడు. నువ్వు అప్పగించుకొని నడవగలిగితే నా ఇష్టం అంటే ఇంకా నీ ఇష్టం నేను చేసేదేవి లేదు. సేవకుని కూడా పెట్టింది ఎందుకండి? అసలు సేవకుడు ఎందుకు? నా మాటలు అర్థమవుతున్నాయి. పలుమార్లు నేనేమంటానంటే, వాళ్ళను చూసి వీళ్ళను చూసి కట్టుకోవద్దు, మీకు నేను మాదిరి అని చెప్తున్నాను. ఒకటి ఏదైనా చెయ్యాలంటే మొదట నేను కట్టుకుంటున్నాను, ఆ తర్వాత నన్ను చూసి మీరు కట్టుకోమంటున్నాను నేను. నా మాట అర్థమవుతుందా? ప్రతి విషయంలో ఎక్కడైనా ఒకవేళ నేను రాంగ్ స్టెప్ వేస్తానేమోనని, నన్ను చూసి నా సంఘం నడుచుకుంటుందని చాలా విషయాల్లో నేనే కొన్ని విషయాల్లో నన్ను నేనే దుఃఖపరుచుకుంటూ నాకు నేనే నష్టాన్ని కలిగించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కారణం ఏమిటంటే, సేవకుడిని చూస్తూ మీ కుటుంబాలు, మీ జీవితాలు కట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక నిన్న చూపించాను. మీ పైన ఉన్న నాయకులు వారి నడతలను చూసి, వారి విశ్వాసాన్ని చూసి మీరు నడిపించబడాలి అని. హల్లెలూయా.
ఎందుకు అసలు ఈ సేవకుడు ఎందుకు ఏమండి, మనకి ఈ సేవకుడు ఎందుకు? నీ పాపాన్ని తీసివేయటానికి దేవుడు మధ్యవర్తిగా నిలబెట్టిన వాడే సేవకుడు. ఎందుకంటే పాత నిబంధనలు మీకు చాలాసార్లు చూపించాను. లేవీ ఖండం 1వ అధ్యాయంలో 6-7 వాక్యాల్లో 3 వాక్యాల్లో రాసిన మాట. ఓ వ్యక్తి పాపము చేస్తే దేవుని మందిరానికి ఆ వ్యక్తి ఒక బలిని తీసుకొని రావాలా. బలిని తీసుకొని వస్తే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న దైవ సేవకుడు ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తి మీద ఒక చెయ్యి, ఈ పశువు మీద ఒక చెయ్యి పెడతాడు. ఇక ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఈ వ్యక్తిలో ఉన్న అపవిత్రత అంతా సేవకుల్లోనికి వస్తుంది. ఈ సేవకుల్లో నుంచి ఈ బలి పశువులోకి వెళ్తుంది. అట్టేం కుదరదులేను అయినా నేనే పెట్టుకుంటాను. ఎట్టా? దాని మీద నేను తెచ్చిన బలి పశువు మీద నేనే పెడతాను, నా పాపం అంతా దీంట్లోకి బాధ్యత అంటే కుదిరిద్దా? ఈరోజు కొంతమంది ఉన్నారు, పాస్టర్ గారు చెప్పినట్టే ఉందిరా, మన ఆలోచన ప్రకారంగా నడుద్దాం, మన ఆలోచన ప్రకారంగా జీవిద్దాం. నీ ఆలోచన ప్రకారంగా జీవించే ఎంతవరకు నువ్వు నష్టపోయావు, సంతోషం లేదు. ఇక నుంచైనా సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవటం నువ్వు నేర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా మరొకసారి? హల్లెలూయా. ఎందుకనంటే ఒక మాట చూపిస్తాను మీకు. బైబిల్లో సిరియా రాజు అనే ఒక అతను ఉన్నాడు. బయటకు చూస్తేనేమో మీసాలు నిలబెట్టి నిమ్మకాయలు నిలబెడతాడు. ఏడా? మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతానంటాడు. కానీ ఇంటికి బాగానే భార్య దగ్గర సంటి పిల్లోడులాగా ఏడుస్తూ మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. బయటకు చూస్తే పులి. ఏమిటి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అప్పుడప్పుడు మీ వాళ్ళు మనోళ్ళు కూడా అంటుంటారు, ఓ అన్నయ్యో ఆడు బయటికి పులేనన్నా, ఇంటికి పోతే పిల్లి అయిపోతాడు అంటుంటారు కొంతమంది. అట్లా బయటకు చూస్తేనేమో శత్రువుల గుండెల్లో ఓచకోతలు కోయించగలిగిన భయంకరమైన రాజు. ఏ ప్రాంతానికి వెళ్ళినా జయం తప్ప అపజయం తెలియదు. అలాంటి రాజుకి కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగం బయటికి తెలిస్తే అతనికి విలువ బాధ్యమనని, బయటికి తెలిస్తే అతను ఊరి బయటికి వెళ్ళేస్తారేమోనని ఎవరికి తెలియకుండా దాన్ని లోపల కప్పుకొని ఇంట్లోకి పోవటం, ఏడవటం. ఇలా జరుగుతున్న సంభవాల్లో ఆ ఇంట్లో ఒక పని మనిషి ఉంది, ఇశ్రాయేలు నుంచి కొనబడినటువంటి ఒక స్త్రీ. ఆ అమ్మాయి చెప్పింది, అమ్మా మన అయ్యగారికి నేను చూస్తూ ఉన్నాను, ఆ అయ్యగారు బాగోవాలంటే మా దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు, బాగిపోద్ది. హల్లెలూయా అని చెప్పింది. మొత్తానికైతే ఆ మాటల ప్రకారం విన్నాడు. ఇక బయలుదేరేటప్పుడు మామూలుగా ఏం బయలుదేరలా. ఏమండి, మంచి రాజు కదండి, మనకు రాజుకు తగ్గట్టుగా ఉండాలి కదా. ఏంటి బహుమానాలు అన్నీ తీసుకున్నాడు, బయలుదేరాడు. ఆ సేవకుడు మామూలు సేవకుడు కాదు. ఆ వస్తా ఉంటేనే దేవుడు ముందుగానే తెలియజేశాడు ఆ సేవకుడికి, పలానా వ్యక్తి వస్తున్నాడని. మొత్తానికి ఆ సేవకుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక పనివాణ్ణి, అంటే అసిస్టెంట్ బ్రదర్ని ఏం చేశాడంటే, పలానా వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తిని అలాగే యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు. హల్లెలూయా చెప్పాడు. ఈ వ్యక్తి పోయి అతన్ని ఎదుర్కొన్నాడు. మా దైవజనుడు చెప్పాడయ్యా, మీరు యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగితే మీ సమస్య తీరిపోద్దయ్యా అని చెప్పాడు. ఆయనకి ఎక్కడ లేని కడుపులో మండింది. నేను అడుగు పెడితే యుద్ధ భూమిలో ఏ శత్రువు నిలబడ్డు. నా దేశంలో నాలాగా మీసాలు తిప్పి నిమ్మకాయ నిలబెట్టాడు ఎవడు లేడు. అలాంటి నన్నే దగ్గర గుర్ర అనివ్వకుండా ఇటు నుంచి ఇటు పొమ్మంటావా? నువ్వెంత, నీ బతుకెంత? ఏమండి, అర్థమవుతుంది నా మాటలు? హల్లెలూయా. ఇట్లాగ మాట్లాడి, ఇట్లా ఆవేశపడి, ఈ పాస్టర్ కాబట్టి ఇంకా పాస్టర్లు లేరా భూమి మీద? ఏమండి, ఈ పాస్టర్ గారి దగ్గరకు పోతే కొంచెం సన్మానించి, ఏమండి ఒక పూల దండేసి కొంచెం గణపరిచి కొంచెం ఏదో చేస్తాడని నేను అనుకుంటే, నాకే ఒక మంచి వర్తమానం చెప్పిన ఇటు బొమ్మని చెప్తాడా అని కొంచెం అవివేకంగా మాట్లాడి వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆ రాజు దగ్గర ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా ఆ సేవకుడు ఏమన్నా నీ ఆస్తి ఏమన్నా అడిగిండా? ఆ సేవకుడు ఏమన్నా నువ్వేమన్నా ఇవ్వమని అడిగిండా? బతుకు మార్చుకోమనే కదా చెప్పింది. ఏమండి, అదేగా. ఆ రోజైనా ఈ రోజైనా మేము చెప్పేది ఏంటి? మీరు చెప్పాలి. హల్లెలూయా. మేమేం చెప్తున్నాం ఇక్కడ? మీ జీవితాలు మార్చుకోండి, మీ అలవాట్లు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. ఎందుకు? మీరు బాగుంటానికే. నాకేదో లాభం వస్తుందని కాదు. ఇప్పుడు ఆ సేవకుడు చెప్పింది ఏమని? అతని ఒంట్లో ఉన్న గజ్జి పోవద్దనే కదా చెప్పింది. ఏమండి, ఆ కుష్ఠరోగం పోద్దనే కదా. మరి అది ఆలోచన చేయడే. ఈ రోజున సేవకుడు వాక్యం చేట అబ్బో మమ్మల్ని అట్టన్నాడు అని బాధపడకపోతే, సేవకుడు మమ్మల్ని ఉద్దేశించే కదా, మా కోసమే కదా చెప్పేది వాక్యాలు.
మేము బాగుండాలనే కదా సేవకుడు ఇలా మా కొరకు సిద్ధపడుతున్నాడు అని కొంచెం ఆలోచన చేసి ఆ విశ్వాస సంబంధమైన జీవితం నువ్వు చేయగలిగితే, ఏది సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నడిపించే అనుభవంలో నీకు ఉండగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి కుష్టి వ్యాధులు పోతాయి. ఆమేన్. నీ జీవితంలో ప్రతి రోగాలు పోతాయి. నువ్వు శుద్ధుడవుతావు. అంటే నా దేవుడి సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అదిగో మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండా చూసుకోవాలి. అది కదా మెయిన్ విషయం. దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధిలో వాక్యానికి అప్పగించుకొని నువ్వు జీవించాలి. హల్లెలూయా. మొత్తానికి ఆ మాట చెప్పిన తర్వాత ఈ రాజు సరేలే అని చెప్పాడు, యొర్దానులోకి పోయాడు. నాకు ఏమైనా స్వస్థక రాకపోతే నీ సంగతి తెలుస్తానని చెప్పాడు. ఒకటేసారి మునిగాడు, రాలే. రెండోసారి మునిగాడు, రే అన్ని పట్టుకోనరా, జాగ్రత్తగా అడిగి అన్ని పట్టుకోనరా అన్నాడు. మూడోసారి మునిగాడు, రాలా. నాలుగోసారి మునిగాడు. ఏమండి, చివరి 7వసారి మునిగి లేవగానే సంపూర్ణమైన దేహం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సేవకుడి మాట విను చాలు. సేవకుడు మాట విను, నీ గర్భాలు ఎందుకు తెరవబడవు? సేవకుడు మాట విను, నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడదు? సేవకుడు మాట విను, నీ జీవితం ఎందుకు ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపించబడదు? నెమ్మది ఎందుకు ఉండదు నీకు? ఈ రోజున సేవకుడి మాట కాదు, నా ఆలోచన ఏమిటి? నా ఆలోచన నా 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 అని చెప్పేసి ఎవరికి ఏమీ లేకుండా ఒంటరోడివి అయ్యావే. ఒక్కసారి ఆలోచించి దేవునికి మనం ఇష్టలుగా బ్రతుకుదాం. మన జీవితాలు దేవుని సన్నిధిలో కట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే ఒక్క మాట చెప్తాను నేను. చదవండి లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యం. ఈ మాట చెప్తాను త్వరగా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని. భూమి మీద విశ్వాసం కనుగొందునా. ఇక చాలు ఈ మాట మీకు ఏందాక చెప్పాను. అంటే దాని అర్థం ఏమిటంటే, సేవకుడి మాట ప్రకారం జీవిస్తే మన జీవితంలో జరుగుతాయా అనే కొంతమందికి చాలా అవిశ్వాసం. ఇక్కడ అంటాడు, నువ్వు సేవకుడి మాట ప్రకారం నువ్వు విని జీవిస్తే తప్పకుండా జరిగిపోతాయి. అది ఏదైనా సరే నీ జీవితంలో ఆనందం అనుభవిస్తావు, సంతోషం పొందుకుంటావు. అర్థమవుతున్న మాటలు? ఏదో జనవరికి 4 మిరపకాయ తొక్కలు 4 నిమ్మకాయలు ఇంటికి కట్టుకుంటే రాదా? నీ జీవితాన్ని వాక్యాన్ని కట్టుకుంటే వస్తుంది. అర్థమైందా? వాక్యం అనే ఉన్నాయే, ఆ వాక్యం అనేది నీ జీవితాన్ని కట్టుకో. నిమ్మకాయలు కట్టుకుంటే నల్లదారం కట్టుకుంటే ఏమంటుంది? ఏమండి, లేనిపోని దరిద్రం అంతా అవుతుంది నల్లదారం కట్టుకుంటే. నేను చెప్తున్నానుగా, లేనిపోని దరిద్రం. హల్లెలూయా. లేనిపోని అన్నీ కట్టుకుంటే ఏమవుతుందండి? వాక్యాన్ని కట్టుకోండి మీ జీవితానికి. పరిస్థితులన్నీ మారిపోతాయి. మారిపోకపోతే నా దగ్గరికి రండి, మరిచెట్ల పాలనలో ఉంటాను నేను. హల్లెలూయా. కనుక పేరు పెట్టుకున్నంత మాత్రాన స్థితి మారదు, లేకపోతే ఇంకోటి పెట్టుకున్నంత మాత్రం జీవితాలు మారవు. మన జీవితాన్ని యేసయ్య వాక్యాన్ని కట్టుకుంటే మనం మారిపోతాయి. ఆమేన్. అప్పుడే దేవుడికి ఇష్టడిగా నువ్వు బ్రతుకుతావు. ఒకటి, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలంటే ఏం చేయాలి? విశ్వాసంగా బ్రతకాలి. 2, సేవకునికి మన జీవితాన్ని అప్పగించుకొని సేవకుడు చెప్పే మాట ప్రకారంగా మన జీవితాలు కట్టుకోవాలి. అప్పుడే నీ ఎదుట ఉన్న ప్రతి సమస్యలు కొట్టివేయబడతాయి. ఆమేన్. 3వదిగా మాట చెప్పి ముగిస్తాను. చదవండి ఆ మాట కూడా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 32వ వాక్యం, 22వ వాక్యం. అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచారు. దావీదును నేను కనుగొన్నాను, అదిగో అతడు నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు. ఇక చాలు, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఓకే, తర్వాత సంగతి. అయితే ఆడ రాసింది దావీదు నాకు ఇష్టడు. దావీదు అట్లా ఇష్టడయ్యాడు, దాని మాట కూడా చూపించి ముందుకు వెళ్తాను. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16, 17 చదవండి. ఇక 51వ కీర్తన 16, 17. భక్తిహీనులతో నా కట్టడములను వివరించుటకు నీకేం పని?
దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అన్న 51:16-17 అది కదా నేను. నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఇక చాలు నా మాట వినండి. దావీదును దేవుడు ఇష్టడుగా మారాడట. దేవునికి ఎందుకు దావీదు ఇష్టడయ్యాడంటే, దావీదు విరిగి నలిగిన మనసుతో దేవునికి కనపడ్డాడు. ఇప్పుడు ఆ దేవునికి కూడా కావాల్సింది బలి కాదు, దేవునికి కావాల్సింది దహన బలులు కాదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే విరిగి నలిగిన హృదయం కావాలి. ఏం కావాలి? విరిగి నలిగిన హృదయం, అదే విరిగిన మనస్సు అంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? నీ మనస్సు విరగాలి, అప్పుడే దేవుడికి ఇష్టడిగా నువ్వు మారుతావు. ఆమె కానీ విరిగిపోతే ఎవరు కోరుకుంటారండి? చిన్న పిల్లోడు కూడా, మా వాడు ఉన్నాడు, ఆ బిస్కెట్ తుంచి ఇచ్చినమని వాడు సగం తీసుకొని ఈసురు నొక్కుతాడు. ఎందుకో తినిగిపోయింది నాకెందుకు అంటాడు. ఏంటి ఆ కురుకురే ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి ఇచ్చినమా, ఓపెన్ చేసింది నాకెందుకు అంటాడు. అంటే చూడండి, కొంచెం ఆలోచన చేయండి. పిల్లోడికే ఇంత ఉంది. ఇరిగిపోయిందని ఎవరు కోరుకోరు, లోకము కోరుకోదు ఇరిగిపోయింది. కానీ దేవుడు అంటాడు, ఇరిగిపోయిందని నేను కోరుకుంటాను రబ్బాయి అంటాడు. హల్లెలూయా. ఏమంటే ఇరిగిపోయిందని ఎవరైనా కోరుకుంటారా? మీరు ఏదైనా చిన్న మచ్చబడ్డ చీరైనా తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారా లేదా? ఎవరైనా ఈ మధ్యకాలంలో ఒక గొడవ జరిగింది ఇద్దరు ఆడవాళ్ళ మధ్య. అది ఎంత దూరం వచ్చిందంటే సంఘాలు సగం అయిపోయాయి. బాప్టిస్ట్ చర్చిలో జరిగిన సంభవం ఇది. ఆ సంఘంలో ఒక ఆమె పట్టు చీర కొనుక్కొని వచ్చింది. ఒకే ఒక పూట వేసుకుని రెండో పూట ఏం చేసిందంటే పక్కన ఉన్న ఆమెకి ఇచ్చిందట. నేను నీకు చీర ఇస్తాను, నువ్వు వాడుకొని ఇచ్చిందట. ఆమె చీర వేసుకుంది. 4 రోజుల తర్వాత తెలిసింది ఇది ఆల్రెడీ ఆమె కట్టుకొని నీకు ఇచ్చిందని చెప్పిందట. ఏంటి కట్టుకొని ఇచ్చిందట. ఇక నువ్వు కట్టుకున్న చీర నాకు ఇస్తావా అని గొడవ వేసుకుంది. ఆమె అంటది, నువ్వేం డబ్బులు లేదు కదమ్మే, నేను ఫ్రీగా ఇచ్చానంటే, ఫ్రీగా అయినా నువ్వు నాకు ఇస్తావా? నేను ఎట్ట కనపడుతున్నా నీ కంటికి? సెకండ్ హ్యాండ్ వేసుకుని దానిలో కనపడుతున్నా? ఏమండి సెకండ్ హ్యాండ్ చీర కట్టుకునే దాన్ని కనపడుతున్నా నేను అని చెప్పి ఇక గొడవ ఎక్కువైపోయి చివరికి బాప్టిస్ట్ చర్చి 2 ముక్కలైంది. ఎక్కడ? పట్టు చీర కాడ. అర్థమవుతుందన్నమాట. విరిగిన దాన్ని ఎవరు కోరుకోరు, విరిగిన దాన్ని ఎవరు ఇష్టపడరు. కానీ నా ప్రభు అంటాడు, విరిగితేనే నేను కోరుకుంటాను, మొక్కలవుతేనే నేను కోరుకుంటాను అంటాడు. హల్లెలూయా. ఏం విరగాలి? కాళ్ళు చేతులు కాదు. మళ్ళీ తర్వాత ఎరిగితే ఆయనకి ఇష్టమంటా అని చెప్పి కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని వచ్చాడు కూర్చోమని కాదు. మళ్ళీ అట్టడి భక్తులు కూడా ఉంటారు తల్లులారా. కాళ్ళు చేతులు కాదు ఎరగొట్టుకోవాల్సింది, ఎముకలు కాదు, నీ హృదయం ఎరగాలి, మనస్సు విరగాలి. దేని మీద? లోకము మీద నీ మనస్సు విరగాలి, పాపం మీద నీ మనస్సు విరగాలి, అపవిత్రమైన కార్యాల మీద నీ మనస్సు విరగాలి. ఎప్పుడైతే మనసు విరుగుతుందో దేవునికి నువ్వు ఇష్టడిగా మారుతావు. దేవునికి స్తోత్రం. విరగనంత వరకు గుర్తుపెట్టుకో, ఇది మోటు గుర్తుగా పెట్టుకో. లోకములో ఉన్న అసభ్యకరమైన పాపం మీద నీ మనసు విరగనంత వరకు నువ్వు దేవునికి ఇష్టడిగా బ్రతకవు. ఒకవేళ మనుషులకి ఇష్టడిగా బతుకుతావు. మనుషులకి ఇష్టలుగా బ్రతికి ఏం సాధిస్తావు? ఎవడన్నా ఇస్తాడు? మన కుటుంబాన్ని ఏమైనా పోషిస్తాడా? ఇంతకాలం నువ్వు మనుషులకి ఇష్టలుగా బ్రతికావు. ఈ జనవరి టైంలో కనీసం చీర కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఏమన్నా ఇచ్చాడా? ఇచ్చారా? ఏముండదు మనుషుల ద్వారా. ఒకవేళ ఒత్తే గిత్తే పాత చీర, నేను చెప్పానుగా, పాత చీర తప్ప ఏ రాదు. దేవునికి ఇష్టడిగా బ్రతకండి, సమస్తము నూతనమైపోతాయి మీ జీవితాలు. హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో కొంచెం ఆలోచన చేయండి. దేవునికి కావాల్సింది నీ డబ్బో, నీ ఘనతో, నీ అందమో, నీ అందచందాలు కాదో. లోకానికి కావాలది. పాపాత్మురాలైన స్త్రీ మనసు విరగనంత వరకు లోకానికి భలే ఇష్టమైంది. ఏది? యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఉన్నంత కాలం అందరూ ఇష్టపడ్డారామని. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చి ఆ పాదాల మీద పడిందో ఎవడు కోరకట్ల, ఇంత పాపాత్మురాలు ఏందిరా అంటున్నారు. అర్థమైందా? ఆమె మనస్సు విరిగితే లోకము కోరుకోదు. విరగకపోతేనే ఆడు ఈడు అందరూ ఆశించారామని అందాన్ని చూసి ఆమె మనస్సు విరగొట్టుకొని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత లోకం విడిచిపెట్టింది, దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటాడు, నాకు ఇష్టమైన బిడ్డ ఎక్కడ సువార్త జరిగితే అక్కడ ఏమో గురించి చెప్తారని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కొంచెం ఆలోచించి
ఇద్దరు వ్యక్తులు కూడా మందిరానికి వెళ్ళాడు. బడాగా చెప్తుండే, అయ్యో ఇదిగో ఈ జనవరికి మందిరానికి డెకరేషన్ చేశా, ఇదిగో ఈ కిస్మిస్కి లడ్లు పంచా, ఇదిగో నాయనా ఈ వస్తున్న వేసవి కాలంలో కూడా మందిరంలో కొండ పెడతా. ఏ కొండ? చలివేంద్రం కొండ, మధ్య కొండ పెడతా. ఏమండి, ఇట్లా ఘనంగా చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరో వ్యక్తి ఉన్నాడు, మందిరంలో రావటానికి కూడా భయపేసి అల్లంత దూరాన బయట కూర్చొని, అయ్యా నేను పాపినయ్యా, పాపంలో బ్రతుకుతున్నాను, నీ సన్నిధిలోకి రావటానికి నేను యోగ్యుని కాదయ్యా అని ప్రార్థన చేశాడట. అతని మనసు ఏమైందంటే విరిగింది పాపం మీద. హల్లెలూయా. ఇతని మనసు ఏమైందంటే ఇచ్చిన దాని మీద గర్వం పెట్టింది మనసు. దేవునికి ఇచ్చేది కాదు, మనసు విరిగేది కావాలి ఆయనకి. హల్లెలూయా. విరిగిందా ఈ 2 రోజుల్లో? ఇంకా విరగలేకపోతే ఇంకా 2 రోజులైనా పెట్టుకుందాం ఉపవాస కూటాలు. ఎందుకంటే ఇంకా 2 రోజులు కూడా ఉంది కదా టైం మనకి. కొంచెం ఆలోచించేయండి. చివరి గడియల్లో ఉన్నాం, నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. యేసయ్య దినాలు కూడా రాబోతూ ఉన్నాయి. భయంకరమైన కరువులు, భయంకరమైనటువంటి వరదలు, భయంకరమైనటువంటి భూకంపాలు ఎక్కడికో రాలే, ఇక్కడికి వచ్చాయి. ఈ సమయంలో మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. ఈ బ్రతికిన 4 రోజులైనా ఒక బ్రతుకుగా బ్రతుకుదాం. ఆమేన్. ఆయన మనకిచ్చే బ్రతుకుతో మనం బ్రతుకుదాం. ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా మెప్పు, ఘనత, మహిమ పొందుకొని దేవునికి సాక్షిగా బ్రతుకుదాం. హల్లెలూయా. అలా నువ్వు బ్రతకాలంటే యేసయ్యకు నువ్వు ఇష్టడుగా మారాలి.